నేడు 16వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు నారాయణపురం నుంచి ప్రారంభం కాబోతోంది. నిడమర్రు గణపవరం మీదుగా ఉండికి సీఎం జగన్ చేరుకుంటారు. ఉండి శివారు నుంచి భీమవరం బైపాస్ మీదుగా గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ దగ్గర సభ ఉండబోతోంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి సీఎం బహిరంగ సభ ఉండబోతోంది. పిప్పర్రు, పెరమల్లి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోటకు చేరుకోనున్నారు సీఎం జగన్. జగన్ మీద ఒక్కరాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, తమ పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరని వైసీపీ అధినేత సీఎం జగన్ అన్నారు. దాడులు చేస్తే తన సంకల్పం చెక్కు చెదరదన్నారు. మీరు ఈ స్థాయికి దిగజారంటే విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థమని జగన్ అన్నారు. మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఈ తాటాకి చెప్పులకు మీ బిడ్డ అదరడు, మీ బిడ్డ బెదరడు. మీకు సేవ చేయాలన్న నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. జగన్